శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11th May 2026 నుండి 20th May 2026 అంటే 10 రోజుల పాటు, మే 10 రోజుల పాటు గ్రహాలు మార్పు వల్ల ప్రతి రాశి వారికి, అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పుకుందాం. అంతేకాకుండా రవి బుధులు కూడా మేషరాశిలో ఉండడము, వృషభ రాశిలోకి మారడము, శుక్రుడు కూడా మారడం వల్ల జనరల్గా 11 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి 14th నుండి మీకు ఆల్మోస్ట్ శుక్రుడు మీ రాశిలోనే ఉంటాడు. అద్భుతం. గురుడు కూడా ఉంటాడండి. గురు శుక్రుల కాంబినేషన్. గురు శుక్రుడు వలన మీకు యోగవంతంగా ఉందని చెప్పచ్చు. అంటే జ్ఞాన సంపదలు బాగా సక్సెస్ చేసుకుంటారు, విద్యలో బాగా రాణిస్తారు. శుక్రుడు వల్ల మంచి ఆభరణాలు, 14వ తారీఖు నుంచి ఆభరణాలు, విద్యలో బాగా రాణించడాలు, అంతేకాకుండా భరతనాట్య విద్య కూడా మీకు రావడానికి అవకాశాలు ఉండడం ఎక్కువ ఉంటుంది. అలాగే పాటలు పాడుతుంటారు, ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది. శుక్రుడు ప్రభావం చాలా అద్భుతం. కానీ శుక్రుడు మంచి రాజయోగకారకుడు కాబట్టి లగ్నంలో ఉన్నాడు, అంటే మీ రాశిలో ఉన్నాడు, చాలా యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆయుర్దాయాన్ని ఇస్తూ ఉంటాడు, ధనాన్ని సంపాదన బాగా ఉండేటి చేస్తుంటాడు. మీకు కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. తరచూ ప్రయాణాలు చేస్తూ ఆనందోత్సవాలు ఉంటూ మీ తమ్ముళ్ళని, చెల్లెళ్ళని, సోదరమణిని కలుస్తూ చాలా బాగుంటారు. కానీ విద్యలో మాత్రం మీకు ఆటంకాలు ఎదురవుతున్నాయండి. విద్యలో ఇబ్బంది కలగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. అంటే మీకు అనుకున్నంత విద్యలో రాణించలేకపోవడము, లేదా బద్ధకం కలుగుతూ ఉండడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతేకాకుండా మీకు 4th house లార్డ్ 12వ భావంలో కూడా ఉన్నాడు కాబట్టి విద్య రీత్యా మీరు దూర ప్రాంత ప్రయాణాలు, దూరంగా ఉండి చదువుకోవడం కూడా జరుగుతుంది. వివాహ శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్యంగా పుత్ర సంతానము, పుత్రుల వలన మీకు యోగవంతంగా ఉండడము, సంతానం బాగా ఉంటుందండి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో మీరు బాగా రాణిస్తారు. స్టాక్ మార్కెట్లో కాకుండా వివాహాది వేడుకల్లో మీకు ఆనందోత్సవాలతో పాల్గొంటారు. ఇంకా చెప్పాలంటే మీకు ఆకర్షణ శక్తి చాలా బాగుంటుంది, జనాకర్షణ బాగుంటుంది. అంతేకాకుండా మీరు సాహిత్య రంగంలో కూడా మంచి అవకాశాలు, సాహిత్య రంగంలో ధన సంపాదన ఉంటుంది. మీరు అనుకున్న మీరు అనుకున్న సంబంధాలు రావడము, భార్యాభర్తలు బాగుండడము, దాంపత్య జీవితంలో కూడా బాగుండడము, అండర్స్టాండింగ్ బాగా మంచి అండర్స్టాండింగ్ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా తీర్థయాత్రలు, వివాహ శుభకార్యాలు చేసుకుంటూ తీర్థయాత్రలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రాహు ప్రభావం వలన కూడా, అంటే మీకు భాగ్యస్థానం రాహు వలన తీర్థయాత్రలు, బాగా చదువుకోవడాలు, విదేశాలకు వెళ్ళడాలు, కొంతమందికి ఏమో డాక్టర్స్గా బాగా చదువుకోవడము, వాళ్ళకి విదేశాల్లో సీట్ రావడము జరుగుతుంది. ముఖ్యంగా రాహు భాగ్యాలు ఉంటే ఆయన ఫ్లైట్లు ఎక్కి తిప్పుతూ ఉంటాడు. రాహు ఫ్లైట్లో తిరుగుతుంటాడు. అందుకని తీర్థయాత్రలో గంగా స్నానాలు, రాబోయే కాలంలో మన యమునా నది పుష్కర స్నానాలు, ఈ అవకాశాలు ఉన్నాయి. మనం 10 days చెప్పుకుంటాం కాబట్టి మీ విద్యలో, మీరు చేస్తున్న ఉద్యోగంలో కూడా బాగుంటుంది. కంటక శని అంటాం ముందర, దశమంలో శని అయినప్పటికీ కూడా మీ శని అష్టమాధిపతి అయినా భాగ్యాధిపతి అయినా కూడా మీకు యోగించడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని పొలిటికల్ రంగంలో బాగా సంపదలు పెరగడానికి అవకాశం ఉందండి. సంపదలు అంటే అర్థం ఏంటంటే మీరు సంపదలు అంటే సెన్స్ సక్సెస్ అవ్వడం, అంటే మీకు అనుగుణంగా ఉండడానికి అవకాశం ఉండడం, పొలిటికల్ రంగంలో పదవులు వచ్చి మీ సంపదలు కూడా పెరగడానికి అవకాశం ఉండడము, ఇలాగా దశమ స్థానంలో మీరు చేస్తున్న ఉద్యోగంలో బాగా సక్సెస్ అవ్వడము చాలా చాలా బాగున్నాయి. అంతేకాకుండా రవి బుధ కుజులు కూడా లాభస్థానంలో చాలా అద్భుతంగా ఉన్నారు. లాభాలు అధికంగా ఉంటాయి. మీ మేనమామలు, అలాగే మీ అన్నయ్యలు చాలా చాలా బాగుంటారు. కుజ ప్రభావం వలన కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇక నుంచి 11వ తారీఖు నుంచి కూడా డబ్బులు బాగా పెరగబోతున్నాయి, బాగా సక్సెస్ అవ్వబోతున్నారు. అంతేకాకుండా శుక్రుడు 12వ భావం ఉండడం వలన, 12వ భావం 11 నుంచి 14 వరకు ఉంటాడు, యోగవంతంగా ఉంటాడు, విదేశ పర్యటన చేస్తుంటాడు. రవి బుధుడు 12వ భావం ఉండడం వలన కూడా మీకు విదేశాలు వెళ్ళడము, ధనం ఖర్చు చేయడము, దైవ దర్శనాలు మీకు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీరు మాట్లాడుతున్నానండి, డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు, అంటే మీ ఫ్రెండ్స్ జాతకాలు, మీ తోబుట్టు వాళ్ళది, మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కంపల్సరీగా ఉండాలండి. ఉంటే ఏమవుతుందంటే కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి. నేను ఈ మధ్య ఒక డాక్టర్ గారు చెప్పాను,
2025లో మేలో చెప్పాను. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టరు మనకు అని డాక్టర్స్ కూడా అనుకున్నారు. కానీ చెప్పినది ఏంటంటే మేలో కన్సీవ్ అవుతుంది ఆవిడ. మేలో కాదు 2025లో కన్సీవ్ అవుతారు. తర్వాత ఏమో 2026లో కూడా డెలివరీ ఉంటుందండి అని ఎప్పుడో 2025 మార్చిలోనో మేలో చెప్పానండి. అది కూడా నిజం జరిగింది. ఆవిడ అక్టోబర్లో కూడా కన్సీవ్ అయ్యి ఏప్రిల్లో అబ్బాయి కూడా పుట్టాడు. ఇవన్నీ ఏంటంటే జాతకాలు ఉంటాయి, ఖచ్చితంగా చెప్పచ్చు. అదో డాక్టర్ గారు ఆయన అపోలో హాస్పిటల్లో ఉంటారు. సరే అవన్నీ పక్క పెడదాం, గబ్బు గురించి చెప్పకూడదు విని. అంతేకాకుండా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించిన అంటే కొంతమంది భార్యాభర్తలకు పడుతూ ఉంటారు. కోర్టు కేసులని ఇబ్బంది పడుతూ ఉంటారు భార్యాభర్తలు. కొత్తగా పెళ్ళి అయినా సరే వాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి వాటి గురించి కానీ, లేకపోతే మీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఇది కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి జాతకాల్లో. అన్ని చాలా ఉంటాయి. మీ జాతకాలు చూపించుకొని కింద నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589 7075389589. మీకు తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అంతేకాకుండా మనం కొంతమంది వాస్తు గురించి అడుగుతూ ఉంటారు. ఈ వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, వాస్తు గురించి మీరు చెప్పించుకోవాలనుకున్నా, ఇటువంటి వాస్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు నాకు ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఇలా షూట్స్లో ఉండడం వల్ల నేను బహుశా మీకు అటెండ్ అవ్వకపోవచ్చు, మా మిస్సెస్ గారు అటెండ్ అవుతారు, అది వేరే విషయము. వేరే వాళ్ళు ఎవరు చెప్పరు, నేనే మీకు చెప్తూ ఉంటా. సో అంటే వేరే వాళ్ళు చెప్పి నేను చెప్పి ఏముండదు. 36 సంవత్సరాల నుంచి ఉన్నానండి నేను ఈ ఫీల్డ్లో. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో కూడా ఉన్నా. ఈ 2 ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అది పెద్ద గ్రేట్ ఏం కాదనుకోండి. ఈ విధంగా కాంబినేషన్ వల్ల చెప్తుంటాను. చాలామంది చెప్పించుకుంటుంటారు. మీ చేతి కావాలని చెప్దాం మనం. సరే ఇది పక్కా పెడదామండి. ముఖ్యంగా మన 12 రాసుల వారికి ఈ మే నెల 11వ తారీఖు నుంచి మనకి 20వ తారీఖు వరకు మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది, మన భగవంతుడి యొక్క ఆశీస్సులు మనమే ఉంటాయి అనుకుంటే ఫస్ట్ 12వ తారీఖునే హనుమంతుడి యొక్క జయంతి వస్తుందండి. హనుమాన్ చాలీసా. ఎవరైతే ఆంజనేయ స్వామివారిని పూజిస్తారో అంటే ఆ రోజు స్వామివారిని పూజించి మనం శక్తి తగ్గట్టుగా అభిషేకాలు కానీ, స్వామివారి దగ్గర దీపారాధన కానీ, స్వామివారికి వస్త్రాలంకరణ కానీ, స్వామివారికి మన ఇష్టం లేకపోతే ఆయనకి వడమాల సమర్పించడం కానీ, 11 ప్రదక్షిణాలు 41 చేస్తాం మనం చేయడం కానీ, ఇలా మనం తగ్గట్టుగా స్వామివారిని పూజించడం వల్ల ఆ రోజు అన్నదానం, తర్వాత చల్లటి నీరు దానం, చాలా చలివిందలు పెడుతుంటారు కదా, ఆ దానం చేయడం ఒకటి. ఈ మాసంలోనే వస్త్రాల కంటే ముందర గొడుగు, చెప్పులు, మంచినీరు, తర్వాత బట్టలు, ఇలా ఏదో మన ఇష్టం చేయడం చాలా ముఖ్యం అండి. గొడుగు, చెప్పులు, నీరు, మోస్ట్ ఇంపార్టెంట్ విసనకర్ర. మర్చిపోయాను, విసనకర్ర. అంటే విసనకర్ర, గొడుగు, చెప్పులు, నీరు, ఈ 4 అండి వైశాఖ మాసంలో చేయడం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా 15వ తారీఖునే మాస శివరాత్రి వస్తుంది. ఆ రోజు ప్రదోషకాలంలో అంటే మనం ఈవినింగ్ టైంలో ఆ శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు అన్ని 12 రాసుల వరకు బాగుంటాయి. అంతేకాకుండా 16వ తారీఖు అమావాస్యలో చేసే హోమాలు ఉంటాయండి. హోమాలు చేస్తుంటారు. ఆంజనేయ స్వామి వారి హోమం కూడా చేస్తుంటారు. నేను చాలా చోట్ల చూశాను, నేను కూడా చేయించుకుంటూ ఉంటా. ఆ రోజు చేయించుకునే అమావాస్య పూట చేయించిన హోమాలు, ఆ రోజు దానాలు, పితృదేవతలకు తర్పణాలు మర్చిపోకూడదు. పితృదేవత ఫస్ట్ ఆ పితృదేవతలే మన తర్పణాలు ఇచ్చేయడమే. తర్వాత మన హోమాలు చేయించుకోవడం వల్ల సకల శుభాలు పొందుతారు. అది కాకుండా 17వ తారీఖు అధిక జ్యేష్ఠ మాసం వస్తుందండి. అధిక జ్యేష్ఠ మాసం వేరు, అధిక జ్యేష్ఠ మాసం వేరు. అధిక జ్యేష్ఠ మాసంలో వివాద వేడుకలు అవి ఉండవు. సో కొన్ని మంచి కార్యక్రమాలు చెయ్యం. సో ఇవన్నీ వస్తున్నాయండి. అందుకనే మనకి ఇష్టమైన దేవుడు సత్యనారాయణ స్వామి వారు పూజించడం వల్ల, అంతేకాకుండా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల, శ్రీరామచంద్రుని పూజించడం వల్ల, అలాగే మనం ఈరోజు పానకము, వడపప్పు ఇస్తూ ఉంటాం, మనం జనరల్గా ఇస్తుంటాం. ఆ వడపప్పు ఇవ్వడం వల్ల, పానకం దానాలు చేయడం వల్ల, అంతేకాకుండా మజ్జిగ దానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. 12 రాసుల వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇవన్నీ దానాలు ఇవ్వడం వల్ల, మంచి దేవుడి కార్యక్రమాలు చేయడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి.